హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి. సో నిన్న మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ అనే దాన్ని ఒకటి కండక్ట్ చేసుకోవడం జరిగిందండి. అందులో భాగంగా డైలీ, వీక్లీ రౌండప్ అండ్ మంత్లీ మ్యాగజైన్స్ని కవరేజ్ చేసే విధంగా, లేదంటే ఓన్లీ సెలెక్టివ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనాలిసిస్ లైక్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏపీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా చూసాం కదా, అలాంటివి. సో ఈ 4 స్ట్రీమ్స్ని చూస్ చేసుకోమని చెప్తే దాదాపు 227 మంది ఓటింగ్ చేయడంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ కావాలని చెప్పి చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి వీక్లీ రౌండప్ అని చెప్పడం జరిగింది. సో టీమ్ అమేజింగ్ స్టఫ్ వాళ్ళు దీన్ని బేసిస్తో తీసుకొని వీక్లీ రౌండప్ని ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్ని మిక్సప్ చేసుకుంటూ, అంటే లైక్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ని టచ్ చేసుకుంటూ అండ్ వీక్లీ వన్స్ ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా గిస్ట్ రూపంలో మీకు ఇవ్వాలని చెప్పి నిర్ధారించుకుంది. అంటే లైక్ వీక్లీ రౌండప్ అంటే ఆ వీక్లో జరిగినటువంటి నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ రీజనల్గా ఏపీకి సంబంధించినటువంటి కావచ్చు, రిమైనింగ్ అన్ని పర్సన్స్ ఇన్ ద న్యూస్, ఎవ్రీథింగ్ కూడా మీకు ఆ వీక్లో జరిగిన మొత్తం కూడా ఒక వీడియో రూపంలో అందిస్తాము. అంటే అలా ఎలా అవుతుందంటే, ఒక 2 డేస్ 3 డేస్కి కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీరు చూస్తారు, ఇంకో 3 డేస్కి చూస్తారు. ఆ రెండింటిని కలిపి రివైజ్ చేసినట్లుగా మీకు వీక్లీ రౌండప్ అనేది వస్తుంది. సో వ్యూయర్స్ కోరినట్లుగా డైలీని అండ్ వీక్లీ రౌండప్ని రెండింటిని కలిపి మనం ది బెస్ట్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నాము. సో ఏపీఎస్సి గ్రూప్స్ డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 14th, 15th జూన్కి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అనమాట ఇప్పుడు మనం అందిస్తున్నది. సో ఇప్పటిదాకా మన ఛానల్ తరపున ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. దీంతో పాటుగా ఏపీ ఎకానమీని కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ ట్రాక్ అనేది మిస్ అవ్వకూడదు యాస్పిరెంట్కి అనే ఉద్దేశంతో ఈ వీక్లీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు సెషన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ట్రాక్లో ఉండాలంటే వీడియో ఓపెన్ చేసి జస్ట్ విన్నా సరిపోతుంది, నోట్ చేయకపోయినా కానీ జస్ట్ వింటున్నా కానీ మనం సబ్జెక్ట్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మనం స్టార్ట్ చేసుకుందాము. సో మనకి 125 ఎడిషన్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ 2021 సంబంధించి మనకి గ్రాండ్ స్లామ్ సంబంధించి మంచి న్యూస్లు ఉన్నాయండి ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ హీరో ఉన్నాడు జకోవిచ్. ఎందుకు ఇతనికి ఇంత స్పెషాలిటీ వచ్చిందంటే, ఇతను తన కెరియర్లో 19వ గ్రాండ్ స్లామ్ని సాధించడం జరిగింది. దానితో పాటుగా మరో ఘనతని సాధించాడు. ఏంటంటే 4 గ్రాండ్ స్లామ్స్ని, ప్రతి గ్రాండ్ స్లామ్ని 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాకుండా మరొక గ్రాండ్ స్లామ్గా సాధిస్తే టాప్లో ఉన్నటువంటి ఫెదరర్ అండ్ నడాల్తో ఈక్వల్గా ఇతను ముందుకెళ్తాడని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి మెన్స్ విన్నర్ వచ్చేసి జకోవిచ్. ఇతను సెర్బియాకి చెందిన వ్యక్తి. ఎందుకంటే బిట్టి ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి మనం కంటెంట్కే ఫస్ట్ నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాం. అంటే క్వశ్చన్స్ 2021 మెన్స్ ఫ్రెంచ్ ఓపెన్లో ఎవరు గెలిచారు కింద ఇచ్చి 4 ఇచ్చి పెట్టేదానికన్నా ఇక ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తే ఆ కాన్సెప్ట్ నుంచి ఎన్ని బిట్లైనా తయారు చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తారు దాని గురించి కూడా. అంతకుముందు కూడా మనం ప్రీవియస్గా ఇచ్చున్నాము. సో ఇప్పుడు రాబోయేటువంటి క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ మీద పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు సిరీస్. సో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి జకోవిచ్, సెర్బియాకి చెందినటువంటి వ్యక్తి. తర్వాత రన్నరప్ వచ్చేసి స్టెఫనోస్ సిట్సిపాస్, వీళ్ళు వచ్చేసి గ్రీస్కి చెందిన వాళ్ళు. దీని తర్వాత ఉమెన్స్ సింగిల్ బార్బోరా క్రెజ్సికోవా, ఈమె క్రెజ్ రిపబ్లిక్ నుంచి వచ్చింది. బార్బోరా క్రెజ్సికోవా. సో కొన్ని గుర్తులు పెట్టుకోవచ్చు మీరు. అంటే అన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే మొత్తంగా కష్టమే. కోడ్ లాగా బార్బోరా అనైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే సీకోవా అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత రన్నర్ వచ్చేసి అనస్థీషియా పావులింగ్లింగ్ చెన్కోవా. ఈమె వచ్చేసి రన్నరప్. దీని తర్వాత డబుల్స్, మెన్స్ డబుల్స్ సంబంధించి
హ్యాక్ హెర్బర్ట్ నెక్స్ట్ నికోలస్ మహుత్ ఫ్రాన్స్కు చెందినటువంటి వాళ్ళు. దీని తర్వాత మనకి ఫీమేల్ డబుల్స్లో కానీ చూస్తే మనకి ఉమెన్స్ డబుల్స్లో సేమ్ మనకి ఎవరైతే ఉమెన్స్ సింగిల్ విన్నర్ ఉన్నారో ఆమె డబుల్స్ ఉమెన్ దాంట్లో కూడా వచ్చింది. బార్బోరా క్రెస్సికోవా. ఆమెకు సపోర్ట్గా నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే కాటర్లీనా సినియాకోవా. అంటే ఇద్దరికి కూడా కోవా వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు కొంచెం మనకి ర్యాపోలాగా. దాని తర్వాత వచ్చేసి మిక్స్డ్ డబుల్స్ సంబంధించి క్రాక్రిజ్ సాలిన్ బర్రీ యుఎస్ అండ్ యూకేకి సంబంధించి. సో ఇది ఫ్రెంచ్కి సంబంధించింది. మనకి ఫ్రాన్స్కి సంబంధించిన గ్రాండ్ స్లామ్. అంటే ఓవరాల్గా ఈ నాలుగిట్లో కూడా మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఏపీపీఎస్సి వీటి గురించి అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంతో కూడా ఫార్ములా 1 రేస్ సంబంధించినవి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటుంది ఈ ఆబ్జెక్ట్కి సంబంధించింది. సో వాటన్నిటిని కూడా మనం కవర్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత G7 రీసెంట్గా మనకి దీనికి సంబంధించి స్టార్ట్ అవ్వడం జరిగింది. వర్చువల్గా మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేశారు. సో G7 అనగానే మనం ఇప్పుడు వార్తల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంది అనేది మనం చూసుకుంటాము. కానీ మీరేం చేయాలంటే కరెంట్ అఫైర్స్ లింక్ విత్ జనరల్ స్టడీస్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఈ G7లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, ఎందుకు అవి ఉన్నాయి, దానికి ప్రీ హిస్టరీ ఏంటి, పోస్ట్ ఏంటి, ప్రతిదీ కూడా మీరు డిస్కస్ చేసుకొని చదువుకుంటూ వెళ్తే ఇంకా బాగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో వీళ్ళ యొక్క థీమ్ G7 యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ బ్యాక్ బెటర్ అన్నటువంటి థీమ్తో వీళ్ళు ఈ సెషన్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. 47వ G7 లీడర్స్ సమ్మిట్ 2021 జూన్లో 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు యునైటెడ్ కింగ్డమ్లోని అంటే యూకేలోని కార్బవాల్లో జరిగింది. 2021 కొరకు G7 ప్రెసిడెన్సీ కలిగి ఉన్నందున దీనిని యునైటెడ్ కింగ్డమ్ నిర్వహించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో వాస్తవంగా పాల్గొని G7 శిఖరాగ్ర సభ్యులను వన్ ఎర్త్ వన్ హెల్త్ కోసం పిలిచాడనమాట. అంటే ఒక స్లోగన్ తీసుకున్నారు. అంటే నరేంద్ర మోడీ ఏ మీటింగ్స్కి వెళ్ళినా కానీ ఒక టైప్ ఆఫ్ స్లోగన్ని తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారనమాట. అందులో భాగంగా ఒక భూగ్రహము ఒక ఆరోగ్య వ్యవస్థ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది G7 దేశ శిఖరాగ్ర సమావేశంలో. అంతేకాకుండా ఈ G7 సంపన్న దేశాల నాయకులందరూ కలిసి 1 బిలియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులను పేద దేశాలకు ఇచ్చే విధంగా ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులపై పోరాడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో సహాయపడతాయని కూడా వీళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అంటే G7 అంటే టాప్ దేశాలు కాబట్టి అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగినటువంటి దేశాలుగా వీళ్ళు చిన్న దేశాలకి 1 బిలియన్ వ్యాక్సిన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాతావరణం పోరాడే దాంట్లో వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ ప్లెడ్జ్డ్ దట్ ఏ గ్లోబల్ గ్రీన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వుడ్ బి కిక్ స్టార్టెడ్. అంటే ఈ పేరుని బట్టే అర్థమవుతుంది గ్లోబల్ గ్రీన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది. సో తర్వాత చైనా ఆర్థిక భద్రతా ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా చర్చించారు. ఎందుకంటే బార్డర్ ఇష్యూస్ అనేటివి రోజు రోజుకు పెంచుతున్నాయి. ఈరోజు కూడా మన పేపర్లో చూసినట్లయితే చైనా అనేది సరిహద్దుల్లో తన యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నట్టుగా కూడా మనం వార్తలు చూసాము. దీనికి సంబంధించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. దాని తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళది ఆకాంక్షిక జిల్లాల కార్యక్రమము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో వీళ్ళు ఏరియాస్ని ఫోకస్ చేసేది కానీ మనం కానీ చూస్తే ఎడ్యుకేషన్ వచ్చేసి 30% వెయిటేజ్ అనేది ఎడ్యుకేషను, తర్వాత హెల్త్ అండ్ న్యూట్రిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ న్యూట్రిషన్ వచ్చేసి 30%, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ 20%, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10%, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి 5%, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి 5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే UNDPతో పాటు ఎవరు దీనికి సంబంధించి అంటే మనకి నీతి ఆయోగ్ అండి.
నీతి ఆయోగ్ మరియు యుఎన్డిపిల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ ఇది. దీంట్లో వాళ్ళు మనల్ని క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఎడ్యుకేషన్కి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తున్నట్లుగా అడగొచ్చు, లేదంటే స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ఎంత కేటాయిస్తున్నట్టుగా కూడా అడగొచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ని కవర్ చేసేలాగా చూడండి. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది 2018 జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ టైంలో ఒక స్లోగన్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి స్లోగన్ ద్వారా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఏ బేసిస్ తీసుకుని వీటిల్ని ఆకాంక్షిత జిల్లాలుగా తీసుకుంటారని కానీ మనం చూస్తే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అభివృద్ధి స్థితిలో ప్రాంతీయ అసమానతలు మరియు వివిధ కారణాల వల్ల అనేక ఇతర దేశాలతో ఒక నమూనాలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020 అంటే మనకి కోవిడ్ రాకముందు వచ్చినటువంటి సెంట్రల్ ఎకనామికల్ సర్వేని కానీ గమనిస్తే ప్రాంతీయ అసమానతల్ని చాలా బేస్గా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు ప్రాంతీయ అసమానతలు వస్తాయి, ఆ ప్రాంతీయ అసమానతలు వేటి వల్ల ఆ ప్రాంతం అనేది డెవలప్ అవ్వకపోతుంది అని చెప్పడం జరిగింది. ఇంకానొక టైంలో యుఎన్డిపికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త భారతదేశము భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది ప్రాంతీయ అసమానతలే అని చెప్పి ఆ టైంలో ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ రావడం జరిగింది. అంటే ఆ బేసిస్తో ఎవరైతే వెనుకబాటుతనానికి వెళ్ళడము, నిర్లక్ష్యం చేయబడినటువంటిది, లేదంటే లెఫ్ట్ వింగ్ ఉగ్రవాదంతో ప్రభావితమైనటువంటి ప్రాంతాలు, మారుమూల ట్రైబల్ ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాని కిందకి రావడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారో అన్నిటిని కూడా రెఫర్ చేసుకుంటూ పైన ఇచ్చినటువంటి వెయిటేజ్ని బేస్ చేసుకుని వీళ్ళు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి ఒక ఫుల్ క్లాస్ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సంబంధించి మన దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అందులో ఏపీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు రెఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఏడీపీ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని మీరు వెంటనే జనరల్ స్టడీస్తో లింక్ చేసుకుంటూ ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు 2018లో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విధానంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎంత మార్పు జరిగింది, ఏ జిల్లాలు వచ్చాయి అనేది కానీ మీరు కానీ ఒకసారి స్టడీ చేస్తే ఒక రిపోర్ట్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ రకంగా ఒకసారి ట్రై చేయండి. గతంలో కంటే ఎక్కువ వృద్ధి మరియు అభివృద్ధిని సంపాదించే విధంగా సమిష్టి కృషి చేయాలనేది వీరి యొక్క మెయిన్ మోటోగా ఉన్నాయి. యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్గా ఉంది మనకి. దీని తర్వాత వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్, దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశము 75వ సమావేశంలో మన దేశ కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడడం జరిగింది. దాదాపు భారతదేశంలో 1.4 మిలియన్ల మంది ప్రజలు యాంటీ రెట్రోవైరల్ చికిత్సను ఉచితంగా పొందుతున్నారని, భారతీయ మందులు ఆఫ్రికాలో మిలియన్ల మంది హెచ్ఐవి పాజిటివ్ ప్రజలకు చేరుతున్నట్టుగా కూడా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర ఏమన్నా డేటా ఉందా అంటే ది హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 అనేది ఒకటి ఉంది. అండ్ మెయిన్లీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ప్రోగ్రామ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీస్. ఈ సివిల్ సొసైటీస్ అనేది ఒక స్ట్రాంగ్ బేసిస్, అంటే లైక్ ఒక విజను లేదంటే ఒక పని, ఈ పని కోసంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి, ఒక ఉన్నతమైన ఆశయం కోసము. అందులో భాగంగా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు విత్ ది హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీస్. ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలలో ప్రవర్త సవరణ, కమ్యూనికేషన్స్, సర్వీస్ డెలివరీ అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, టెస్టింగ్ చేయడము, ఇలాగా ప్రతిదాన్ని కూడా వీళ్ళు ఫైండ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి దిహాంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ అస్సాం జాతీయ ఉద్యానవనంగా గుర్తించడం జరిగింది. అంటే అస్సాంలో నూతనంగా జాతీయ పార్కు హోదా పొందింది ఏంటంటే దిహింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జాగ్రఫికల్గా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. అందులో భాగంగా ఒకటి నేషనల్ పార్క్ లెవెల్లోకి వచ్చిందంటే చాలా ఇంపార్టెంటు. ఆల్రెడీ అస్సాంలో చాలా జాతీయ పార్కులు అనేవి ఉన్నాయి. సో కొత్తగా ఇది వచ్చింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో దీంతో మనకేమైందంటే
ఇప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు కలిగినటువంటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ నంబర్ 1. ఎందుకంటే మధ్యప్రదేశ్లో 12 జాతీయ పార్కులు ఉన్నాయి. దాని తర్వాత అండమాన్ మరియు నికోబార్ దీవులలో 9 జాతీయ పార్కులు ఉన్నాయి. దాని తర్వాత మూడవ పెద్దది ఏదైనా ఉందా అంటే అదే అస్సాం అండి. ఇప్పుడు సో అస్సాంలో ఈ దిహింగ్ వల్ల మూడవ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి రాష్ట్రంలోని 5 పురాతన జాతీయ ఉద్యానవనాలను కానీ మనం పాయింట్ చేస్తే కజీరంగా, నమోరి, మానస్, ఓరాంగ్, దిబ్రూ, సైకోవా ఈ 5 అనేటివి అత్యంత పురాతన జాతీయ ఉద్యానవనాలు. ఆ పై 5లో మనకి కజీరంగా మరియు మానస్ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే వీటిని బేస్ చేసుకుని అసలు జాతీయ పార్క్ అంటే ఏమిటి, దానికి ఏ బేసిస్తో ఒక ప్రాంతాన్ని జాతీయ పార్కుగా డిసైడ్ చేస్తారు, సో మొత్తం పార్కులు ఎన్ని ఉన్నాయనేది నంబర్ గుర్తుపెట్టుకోకపోయినా అసలు ఏ బేసిస్తో ఇస్తారనేది చూడండి. నైబర్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూడండి. కొన్ని చోట్ల ఒక సపరేట్ పార్క్ని అడగడం జరగద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కజీరంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే అక్కడ ఎక్కువగా ఈ బ్రహ్మపుత్ర నది వల్ల మనకి వరదలు రావడము, దాదాపు సగం వరకు పార్క్ అనేది మొన్న ఇటీవల కాలంలో కొట్టుకుపోయింది. సో అలాంటి ఏదైనా కొన్ని పెక్యులర్ థింగ్స్ అనేవి అక్కడ జరిగినప్పుడు ఆ పార్క్ అనేది వార్తల్లో నిలవడం వల్ల దాని గురించి ఎక్కువగా మనకి పరీక్షల్లో అడుగుతుంటారు. సో అలాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత యునెస్కోకి సంబంధించిన లిస్ట్ అనేది పూర్తిగా తీయండి. యునెస్కో గుర్తించినటువంటి పార్కులను బయటపెట్టాలి, ప్రదేశాలను బయటపెట్టాలి, బయోస్పియర్ రిజర్వాయర్స్ని బయటపెట్టాలి. ఇలా మీరు ఒకప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్సే కాదండి, కరెంట్ అఫైర్స్ని లింక్ చేయాలి జనరల్ స్టడీస్కి. అప్పుడే జనరల్ స్టడీస్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా డెవలప్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏ రిపోర్ట్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలి. కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎకానమీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజింగ్గానే వచ్చింది. ఎందుకంటే చిన్న గల్లీ కొట్టుకాడి నుంచి ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థల వరకు ప్రతి ఒక్కరిని కూడా దెబ్బ కొట్టినటువంటి వ్యాధిగా మనకి ఈ కరోనా అనేది నిలిచింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రపంచ బ్యాంకు తన 2021 జూన్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ను రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి అనేది 8.3% పెరుగుతుందని ఇది అంచనా వేసింది. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థ 2022-23లో 75%, దాని తర్వాత ఇయర్ 6.5% చొప్పున వృద్ధి చెందుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ అడగడం జరిగింది. సో ఇది ఒక రకంగా ఆశావకమైనటువంటి ఇండెక్స్గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే వరుసగా 2 సార్లు మనము నెగిటివ్ గ్రోత్ని చూడడం జరిగింది. దాని తర్వాత మనకి పాజిటివ్గా ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. దీంతో పాటుగా మనకి IMF వాళ్ళు కూడా ఈ విధంగా కొన్ని ఇండెక్స్లన్నీ ఇటు ఇవ్వడం జరుగుతుంది. రెండింటిని ఫాలోఅప్ చేసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ని, IMFని అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని, తర్వాత ఫైనల్గా మన RBIని, వీటన్నిటిని కూడా చూస్తే రకరకాల వృద్ధి రేట్లు అనేవి వస్తుంటాయి. వాళ్ళు ఏది అడుగుతారో మనకు తెలియదు కాబట్టి 4టిని గుర్తుపెట్టుకోవాలి. మార్చి 2021 నుండి ప్రారంభమయ్యేటువంటి 2వ వేవ్ కోవిడ్-19ని మరియు స్థానీకరించినటువంటి చలనశీలత పరిమితుల నుండి ఆశించిన ఆర్థిక నష్టానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక సూచన, ఒక చెడు నుంచి మంచి జరగబోతున్నట్టుగా వీళ్ళు దీన్ని అభివర్ణించారు. దీని తర్వాత వచ్చేసి గృహాలు, వ్యాపారాలు మరియు బ్యాంకుల పరిస్థితిపై మహమ్మారి ప్రభావాల ఫలితంగా 2022-23లో 7.5% తగ్గుతుందని అంచనా. అంటే మనకి 8.3 నుంచి తర్వాత 7.5కి వీళ్ళు డ్రాప్ చేశారు. దానికి గల కారణాలు ఏంటంటే బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఏ రకంగా కూడా బాగలేదు. కారణం ఏంటంటే పర్సనల్ లోన్స్ కాడి నుంచి కార్పొరేట్ లోన్స్ వరకు కూడా తిరిగి చెల్లించే విధానంలో ఒక రకంగా చెప్పాలంటే నాన్ పర్ఫార్మెంట్ అసెట్స్ యొక్క పరిమితి అనేది ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఈ కరోనా ప్రభావం వల్ల ఈఎంఐస్ మీద, వాటి మీద ఇంట్రెస్ట్ మీద కొంతకాలం వాటి వాయిదా వేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కారణాల వల్ల గృహ వ్యాపారాలు మరియు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కారణంగా 2022-23లో వాళ్ళ యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ద వరల్డ్ బ్యాంక్ అనేది $500 మిలియన్ నిధిని ఇవ్వబోతుంది. కారణం ఏంటంటే భారతదేశ MSME రంగాన్ని వృద్ధి చెందేందుకు.
కారణం ఏంటంటే భారతదేశంలో అత్యంత నష్టపోయినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి భారతదేశ ప్రభుత్వము తిరిగి కట్టాల్సినటువంటి పాత బాకీలే దాదాపు 2.3 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 50,000 కోట్లు రుణాలు ఇవ్వడము, తద్వారా వాళ్ళు డెవలప్ అవ్వమని చెప్పడం కూడా చాలా కష్టం. ఇదంతా కూడా మీకు తెలియాలనుకుంటే లాస్ట్ ఇయరు లేదంటే ఈ ఇయరు ఎంఎస్ఎంఈకి సంబంధించి భారతదేశ ఎకనామిక్ సర్వేని కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వము లేదంటే దానికి సంబంధించిన కార్పొరేషన్ కంపెనీసు ఎంఎస్ఎంఈకి కట్టాల్సినటువంటి బాకీలే దాదాపు 2 లక్షల కోట్ల పైన ఉంటే మనం పెట్టేటువంటి స్కీమ్స్ 30,000 కోట్లు 50,000 కోట్లు అనేటివి వాటి వడ్డీలకు కూడా రావట్లేదని చెప్పేసి మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్కి వరల్డ్ బ్యాంక్ అనేది $500 మిలియన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఈ ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టారు. ది ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ద రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. అంటే రైజ్తో పాటు యాక్సలరేట్ రెండు కూడా ఎట్ ద సేమ్ టైం కూడా. దీని తర్వాత వచ్చేసి వీళ్ళు సో మనకి దిస్ ఈజ్ ద వరల్డ్ బ్యాంక్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ సెక్టర్. అంటే మనకి దీనికి సంబంధించి ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే 5.5 లక్షల ఎంఎస్ఎంఈల యొక్క పనితీరుని మెరుగుపరిచేందుకే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా వీళ్ళు అభివర్ణిస్తున్నారు. భారత ప్రభుత్వము $3.4 బిలియన్ ఎంఎస్ఎంఈ ఆర్పి అంటే ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ పేరు ఇచ్చున్నారు. ఇక్కడ ఎంసీఆర్ఆర్పి అంటే అర్థం ఏంటంటే ఎంఎస్ఎంఈ కాంపిటిటివ్నెస్ ఏ పోస్ట్ కోవిడ్ రెసిలెన్స్ అండ్ రికవరీ ప్రోగ్రామ్. అంటే ఈ కరోనా మహమ్మారి తరువాత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దీంట్లో భాగంగా $15.5 బిలియన్ ఫైనాన్సింగ్ను సమకూరుస్తుంది. 2022-24 ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకోసాక్కు భారతదేశం ఎన్నుకోబడింది. ఒకసారి ఎకోసాక్ గురించి కానీ మనం పరిశీలిస్తే 1945లో ఐక్యరాజ్య సమితి చార్టర్ ఎకోసాక్ను స్థాపించింది. ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన విభాగాలలో ఇది ఒకటి. ఈ కౌన్సిల్ అనేది 54 సభ్య దేశాలతో కూడి ఉంటుంది. వీరు ప్రతి సంవత్సరము జనరల్ అసెంబ్లీ చేత 3 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. ఈ కౌన్సిల్ సీట్లు కూడా భౌగోళిక ప్రాతినిధ్యం ఆధారంగా కేటాయించబడతాయి. దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019-20 హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్రోల్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ రంగానికి సంబంధించి వీళ్ళ ఎన్రోల్మెంట్ అనేది గురించి ఈ రిపోర్ట్ మనకు తెలుస్తుంది. విద్యార్థులు ప్రధానంగా 6 రంగాల్ని ఎంచుకున్నట్టుగా రిపోర్ట్ చూపింది. అందులో హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ విభాగాలకు సంబంధించి విద్యార్థులు ఎక్కువగా కోర్సెస్ని తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే 2015-16 సంవత్సరం నుండి 2019-20 వరకు అంటే ఈ 5 సంవత్సరాలలో విద్యార్థుల యొక్క నమోదు అనేది 11.4% పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 11.4% పెరిగింది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది. దాంట్లో టాప్ ఏ స్టేట్ ఉందంటే ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. దీంట్లో 49% మేల్, 59% ఫిమేల్ రేట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర ఉంది. అయితే 2019-20 సంవత్సరంలో ఈ జీఈఆర్ అనేది 0.8% మాత్రమే పెరిగింది. అంటే అత్యంత తక్కువ స్థాయిలో జీఈఆర్ అనేది నమోదైంది 2019-20. దీనికి కారణం అనేది మన అందరికీ తెలిసింది కోవిడ్ ఎఫెక్ట్ అనేది. సో నిన్న మనకి ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డే అనేది జరుపుకోవడం జరిగింది. హోస్ట్ కంట్రీ వచ్చేసి రోము. 14th జూన్ బ్లడ్ డోనార్ డే. సో దీనికి సంబంధించి స్లోగన్ ఉంది,
గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. సో దీన్ని బేస్ చేసుకొని అసలు ఏంటి అనేది కానీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే 14 జూన్ 1868 ల్యాండ్ స్టైనర్ అనేటువంటి వ్యక్తి వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ దాతలందరూ కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ల్యాండ్ స్టైనర్ అనేటువంటి వ్యక్తి ఆనాటి కాలంలోనే రక్త దానం గురించి ఆలోచించి అందరిలో కూడా అవగాహన కల్పించి దీనికి సంబంధించి వాళ్ళల్లో ఉన్నటువంటి అపోహలన్నింటిని కూడా తొలగించి రక్తదానం ద్వారా ఒక మనిషి ఇంకొక మనిషి జీవితంలో వెలుగులు నింపొచ్చు అని చెప్పి అతను ఆనాటి కాలంలో బాగా మోటివేట్ చేయడం జరిగింది. అతని యొక్క గుర్తుగా 14 జూన్ అనే దాన్ని మనం బ్లడ్ డోనర్ డేగా జరుపుకుంటున్నాము. తర్వాత గ్లోబల్ స్కిల్స్ రిపోర్టు 2020-21 ర్యాంకింగ్స్లో భారతదేశం అనేది 67వ స్థానంలో ఉంది. 67, 6 తర్వాత 7 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ర్యాంకింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనకి గుర్తుపెట్టుకోలేని విధంగా ఉంటాయి. దాదాపు 30 నుంచి 40 దాకా ఉంటాయి. అందులో ఏ ర్యాంక్ ఎప్పుడు అడుగుతారని తెలియదు కాబట్టి ఈ స్కిల్స్ సంబంధించి 6 తర్వాత 7 అనేది గుర్తుపెట్టుకోండి. టాప్ 1 వచ్చేసి స్విట్జర్లాండ్, 2 వచ్చేసి లక్సంబర్గ్, 3 వచ్చేసి ఆస్ట్రియా. సో ఇక్కడ స్లోగన్ ఉంది, ఎక్స్ప్లోర్ ట్రెండ్స్ షేపింగ్ ద స్కిల్స్ ఆఫ్ టుడే అండ్ టుమారో. గ్లోబల్ స్కిల్ రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా 67 స్థానంలో ఉంది. ప్రావీణ్యంలో 38% మనం ఉన్నాము ప్రావీణ్యంలో. అండ్ ప్రతి డొమైన్లో మిడ్ ర్యాంకింగ్స్ వ్యాపారంలో 55వ స్థానంలో ఉన్నాము. తర్వాత టెక్నాలజీ మరియు డేటా సైన్స్ రెండింటిలో కూడా 66వ స్థానంలో ఉన్నాము. ప్రావీణ్యంలో వచ్చేసి 38 అనేది గుర్తుపెట్టుకోండి, జస్ట్ చెకింగ్ కోసం. తర్వాత ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే భారతీయులలో అనుభవం లేని వ్యక్తులు, అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తులు క్లౌడ్ కంప్యూటింగ్లో 83%, మిషన్ లెర్నింగ్లో 52%, గణిత నైపుణ్యంలో 54% ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే లేకపోయింది కానీ బట్ స్కిల్ ఉంది, వీళ్ళకి అధిక నైపుణ్య సామర్థ్యం కలిగి ఉన్నారు కానీ అనుభవం లేరు. సో ఇక్కడ మనకు వస్తున్న సమస్య ఏంటంటే స్కిల్ పరంగా ఉంది కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే సెక్టార్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇంకా గ్రామ స్థాయి, రూరల్ అర్బన్ ఆ స్థాయికి కూడా కాకుండా ఓన్లీ మెట్రోపాలిటన్ అలాంటి సిటీస్కి మాత్రమే పరిమితమై ఉంది. సో అందుకని చెప్పేసి ప్రీవియస్గా వీళ్ళకి లేని ఎక్స్పీరియన్స్ బట్ స్కిల్ అయితే ఉందని చెప్పి ఈ స్కిల్ రిపోర్ట్ అనేది తెలియజేస్తుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సేకరించిన 77 మిలియన్ల మంది, దాదాపు 100 దేశాలకు సంబంధించినటువంటి 77 మిలియన్ల మంది యొక్క పనితీరు మీద ఈ నివేదిక అనేది ఆధారపడి ఉంది. ఇక్కడ మనకి 3 తరగతుల నైపుణ్యాల సామర్థ్యాన్ని వీళ్ళు కౌంట్ చేశారు. ఒకటి బిజినెస్, టెక్నాలజీ అండ్ డేటా సైన్స్. ఈ మూడింటిని బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ని తయారు చేశారు. తర్వాత వచ్చేసి ఎన్విషన్. ఎన్విషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఎన్విజన్ ప్రోబ్ అనేది శుక్రుడు మరియు భూమి ఎలా భిన్నంగా అభివృద్ధి చెందిందో ఇది అధ్యయనం చేస్తుంది. యూరోపియన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంబైన్డ్ లాంటిది. నాసా వారి యొక్క సహకారంతో యూరోపియన్ అంతరిక్ష సంస్థ అనేది దీన్ని నిర్వహిస్తుంది. శుక్రుడి గురించి తెలుసుకోవడానికి సొంత ప్రోబ్ని ఇది తయారు చేసుకొని గ్రహం యొక్క అంతర్గత దృశ్యం నుండి దాని ఉన్నత వాతావరణం వరకు సమగ్ర వీక్షణం కోసం ఈ ప్రోబ్ అనేది వర్క్ చేస్తుంది. తర్వాత వచ్చేసి పంట వైవిధ్యతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల యొక్క కనీస మద్దతు ధరను పెంచింది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే అసలు ఈ కనీస మద్దతు ధర గురించి స్టడీ చేయాలా, ఈ కనీస మద్దతు ధరకు సంబంధించి వ్యవసాయంలో అసలు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి స్టార్టింగ్ నుంచి కూడా, సో ఏ ఏ పంటలకు సంబంధించి ఎవరెవరు రెఫర్ చేశారు, వ్యవసాయం మీద పన్ను వేయాలని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరు, మన రాజు, అలాంటి ఇవన్నీ కూడా మీరు ఈ పాయింట్ని లింక్ చేసుకుని ఎకానమీని కానీ లింక్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు కానీ చూస్తే కనీస మద్దతు ధర అంటే ఏంది, సేకరణ ధర అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయాలా. ఇప్పుడు మనకి ప్రభుత్వం రైతుల నుంచి కొనే ధరనే కనీస మద్దతు ధర అంటాము. ఇది 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి
మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి కమిటీ ఉంది. దాంట్లో వాళ్ళు ఏ విధంగా చెప్పారు, కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ చట్టాల గురించి కూడా ఒకసారి కానీ చూసుకుంటే సింపుల్గా ఉంటుంది. సో సిఏసిపి, ఈ సిఏసిపిని బేస్ చేసుకుని వీళ్ళు ప్రతి ఇయర్ అనేది 22 పంటల మీద కనీస మద్దతు ధరని ప్రకటిస్తూ వస్తుంది. ఈ చెరుకుకు మాత్రము పారిశ్రామిక ధర అనేది ఒకటి సిఫారసు చేస్తుంది, అంటే చట్టబద్ధమైన ధర. ఈ సిఏసిపి అనేది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క శాఖగా ఉంటుంది. ఈ 22 పంటల్లో 14 వచ్చేసి ఖరీఫ్ పంటలు, 6 వచ్చేసి రబీ పంటలు, 2 వచ్చేసి వాణిజ్య పంటలు. ఖచ్చితంగా 22 పంటల పేర్లు ఉంటాయి. వాటిలో మనకి ఎక్కువగా వరి, గోధుమ, పత్తి వీటి గురించి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ O2. ఈ ప్రాజెక్ట్ O2 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ కాలంలో ఆక్సిజన్ యొక్క కొరత కారణంగా ఎన్నో వేల మంది చనిపోవడం జరిగింది. సో అందుకని పెరుగుతున్నటువంటి ఆక్సిజన్ యొక్క డిమాండ్ని రీచ్ అయ్యేందుకోసం దేశ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వాటాదారులతో కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ O2ను స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్నటువంటి పోరాటాన్ని బలోపేతం చేయడానికి ప్రైవేట్ రంగ సంస్థలు, దాతృత్వ సంస్థలు మరియు వ్యక్తుల నుండి కోవిడ్-19 ప్రతిస్పందన నిధులను సేకరించే ప్రచారంలో భాగంగా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ O2 అనే చొరవ ద్వారా ఈ నిధులు భారతదేశంలోని వివిధ రకాల ఆరోగ్య సౌకర్యాల కోసం మరియు వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయని చెప్పడం జరిగింది. సో ప్రాజెక్ట్ O2 అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 44వ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ అనేది ఇటీవల సమావేశం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ బ్లాక్ ఫంగస్ అనేది ఆఫ్టర్ కోవిడ్-19 మనము ఆ ట్రీట్మెంట్ తర్వాత వస్తున్నటువంటి రెండవ దరిద్రంగా దీన్ని తీసుకోవచ్చు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల విషయాలు, ఆ వైరస్, ఈ ఫంగస్ రెండు ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ సంబంధించి రకరకాల సూచనలు చేశారు. మాస్క్ అనేది ఎక్కువ కాలం అదే మాస్క్ను వాడడం వల్ల రావచ్చు, లేదంటే సరైనటువంటి ప్యూరిఫై కానటువంటి వాటర్ని యూజ్ చేసినటువంటి ఆక్సిజన్ ద్వారా కావచ్చు, ప్లాస్మా థెరపీ వల్ల కావచ్చు ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆ బ్లాక్ ఫంగస్కి సంబంధించి పర్ డే దాదాపు ఒక 3 అలా ఒక వారం రోజుల వరకు, అంటే ఒక మనిషికి దాదాపు 30 నుంచి 40 ఇంజెక్షన్స్ వేయాలని కూడా మనం చదవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డ్రగ్ యాంఫోటెరియస్ అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉండింది. దానికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో దాని మీద ఉన్నటువంటి ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేసినట్టుగా చూస్తున్నాము. అంతేకాకుండా నిత్యావసరమైనటువంటి డ్రగ్స్, టెస్టింగ్ కిట్స్ అండ్ వెంటిలేటర్స్ మీద కూడా వీళ్ళు ట్యాక్స్ రేట్ని తగ్గించడం జరిగింది. సో 5% జిఎస్టీ రేట్ను ఉంచాలని చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఇది 12%గా ఉన్నింది, దాన్ని 5% తీసుకొచ్చారు. పల్స్ ఆక్సిమీటర్లు కావచ్చు, హ్యాండ్ శానిటైజర్లు కావచ్చు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, ఐసీఎంఆర్ ఏ వ్యాక్సిన్లకి పర్మిషన్ ఇచ్చింది, ఇంకా ఏ రావాల్సిన వాటివి ఉన్నాయి, సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆ తయారు చేసిన సంస్థ పేరు, ఆ వ్యాక్సిన్ పేరు మనకి రావాలి. దాని తర్వాత కోవిన్ గురించి, ఆ వెబ్సైట్ గురించి, వాళ్ళు ఇస్తున్నటువంటి రికమెండేషన్స్ గురించి రావాలి. దాని తర్వాత బ్లాక్ ఫంగస్ గురించి ఐసీఎంఆర్ ఏం డేటా ఇచ్చున్నారో అది చదువుకోవాలి. తర్వాత బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, రకరకాల కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం చూస్తున్నాము. రానున్న రోజుల్లో ఎకానమీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా రేపు ప్రశ్నాపత్రం ఉండొచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం చూస్తున్నాము. రకరకాల పాయింట్స్ చెప్తున్నారు, రకరకాల డ్రగ్స్ చెప్తున్నారు, పలాంటి డ్రగ్ దొరకట్లేదు అంటున్నారు. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ కొంచెం చదువుకొని పెట్టుకుంటే రేపు ఎటువంటి పేపర్ వచ్చినా కానీ క్రాక్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు చెప్పే పాయింట్ని బేస్ చేసుకుని జనరల్ స్టడీస్లో మీరు రిలేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకో పాయింట్, వరల్డ్ ఎకనామికల్ ఫోరం వీళ్ళు ఏం చేశారంటే మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అంటే త్రూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాలకు వైద్య సామాగ్రిని డెలివరీ చేసే విధంగా వీళ్ళు ఒక టైఅప్ అయ్యారనమాట. తెలంగాణ గవర్నమెంటు ఫ్లిప్కార్ట్తో టైఅప్ అయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే
ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ పార్ట్నర్స్ విత్ తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ డ్రోన్ డెలివరీస్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే వ్యాక్సిన్ యొక్క సరఫరాని మారుమూల ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్లో అక్కడ మనకి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అయితే వీళ్ళు సచివాలయ వ్యవస్థ ద్వారా రిక్రూట్ అయినటువంటి ఏఎన్ఎంస్ అండ్ ఆశాస్ ద్వారా టీకా కార్యక్రమం అనేది పకడ్బందీగా జరుపుతున్నారు. కానీ మనిషి వెళ్ళలేని ప్లేసెస్, కొన్ని చోట్ల మార్గ మధ్యంలో రోడ్డు లేని, రవాణా పరిస్థితులు లేని ప్రాంతంలో డ్రోన్ ద్వారా వెళ్తే బాగుంటుందని ఇన్నోవేటివ్ అప్రోచ్తో వీళ్ళు ఫ్లిప్కార్ట్తో టైఅప్ అవ్వడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్తో టైఅప్ అయినటువంటి స్టేట్ ఏదైనా అడిగినప్పుడు మనకి తెలంగాణ అనేది గుర్తు రావాలి. తర్వాత ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, అంటే స్టార్టింగ్ నుంచి క్రికెట్కి అమితమైన సేవలు చేసినటువంటి వ్యక్తులకి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 10 మందికి అనౌన్స్ చేయడం జరిగింది. వినో మకాండ్ మరియు మరో 9 మందికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం రావడం అనేది జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఈ రోజున ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. మనం దీన్ని ఇంకా మంచి మంచి పాయింట్స్లోకి తీసుకొని వస్తాం. ఫస్ట్ ఈ విధంగా కంటెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. మనకేదో కరెంట్ అఫైర్స్ చెప్పేసాం అయిపోయినట్టుగా కాకుండా, ఈ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మీకు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ గుర్తు రావాలి, లేదంటే గుర్తు చేసుకోవాలి కూడా. నేను చెప్తాను ఆ పాయింట్ నుంచి ఏ పాయింట్ రిలేట్ చేసుకోవాలో. అదేవిధంగా మీరు కరెంట్ అఫైర్స్ ఇంకా రిలేట్ చేసుకోగలిగితే మంచి పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ యొక్క స్టాఫ్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, అదర్ దాన్ ఏపీపీఎస్సి, బ్యాంక్స్ కావచ్చు, ఆర్ఆర్బీ, ఏ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఖచ్చితంగా అవసరము. వాటిని చూసుకునేందుకు మీకు ఈ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దీని తర్వాత వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి బిఎస్ఆర్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేస్తున్నాము. అందులో భాగంగా రెడ్డి రాజుల్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. రెడ్డి రాజులకు సంబంధించి నేను చక్కగా 50 ప్రశ్నల్ని రూపొందించి టెస్ట్ పెట్టుకోవడం జరిగింది. చాలామంది కామెంట్ రూపంలో కూడా వాళ్ళ మార్క్స్ని తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఒకసారి ఆ టెస్ట్ని మరోసారి చూసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే అటెంప్ట్ చేసేలాగా వాళ్ళకి లింక్ పంపించండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. చాలామంది జాయిన్ అయి ఉన్నారు. మీకు ఏదైనా పేపర్స్ లాంటి మెటీరియల్స్ లాంటివి కూడా ఆ గ్రూప్లో షేర్ చేయబడతాయి. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి మనము వీక్కి 2-3 క్లాసెస్ని కండక్ట్ చేసుకుంటూ వీక్లీ వన్స్ గెస్ట్ అనేది పెట్టుకుంటాము. దాంతోపాటుగా త్వరలోనే మనకి రెడ్డి రాజులు అయిపోయింది కాబట్టి ఒకసారి ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా రెడ్డి రాజుల్ని మరోసారి చదువుకోవాలి. పేపర్లో వచ్చిన మార్క్స్ని ఎక్కడ మిస్ అయ్యో చెక్ చేసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత ఒక 2 days గ్యాప్ తర్వాత ది గ్రేట్ విజయనగర సామ్రాజ్యాన్ని మనం స్టార్ట్ చేసుకుంటాము. ఏపీ ఎకానమీకి సంబంధించి త్వరలోనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్యూజింగ్ స్టాప్ మిషన్ ఏపీపీఎస్సీ.